సారీ కార్యక్రమం నేమ్ అయితే ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు కావచ్చు. అంటే దాదాపు 4-5 కోట్ల జనాభాలో యువతకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యం రాజకీయ పార్టీలకు అతీతంగా అది భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కావచ్చు, తర్వాత బీఆర్ఎస్ కావచ్చు, యువతకి ఖచ్చితంగా కొంత అవకాశాన్ని కొంత కోటాన్ని యువతకి ఇవ్వాలి. ఎందుకంటే రేపు యువతనే ఈ పార్టీని లీడ్ చేసేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఒకసారి తెలియజేస్తా ఉన్నాను పిల్లలు. నాకు తెలిసి సిరిసిల్ల ప్రాంతం అనేది ఒకవైపు అటు రుద్రంగి లింగంపేట గ్రామాలు చూసుకుంటే ఒకసారి జనశక్తితో అక్కడ మొదలైన తర్వాత గర్జనపల్లి ఇటు సైడ్ బహుజన సమాజ్ పార్టీ అక్కడ ఉంది, తర్వాత నేరుల సైడ్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ గారు అంటే 70 ఏళ్ళ రాజకీయ ముఖ చిత్రం సిరిసిల్ల ఒకసారి చూసుకుంటే ప్రతి ఒక్క పార్టీని సిరిసిల్ల ప్రజలు ఆదరించినారు, గుండెల్లో పెట్టుకొని చూసినారు. అంటే ఈ ప్రాంతం కేవలం ఒక దొరతనానికి కానీ తర్వాత మోనార్కిని కానీ కోరుకోవట్లేదు. ప్రతి ఒక్కరిని అంటే ఎవరు మంచి ఎక్కడైతే వాళ్ళని తీసుకుండగా పెట్టుకున్నారు. టీడీపీ జెండా కావచ్చు, టీఆర్ఎస్ జెండా కావచ్చు, అనేక జెండాలు. ఈ ప్రాంతంలో నెపోటిజాన్ని మనం ఎంకరేజ్ చేయకుండా, మోనార్కిజాన్ని ఎంకరేజ్ చేయకుండా, దౌర్జన్యాన్ని దొరతనాన్ని ఎంకరేజ్ చేయకుండా ఖచ్చితంగా యువతకి అందులో 70-80% ఉన్నటువంటి బీసీ ఎస్టీ ఎస్టీలకి అవకాశాలు ఇవ్వాలి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను మిత్రులారా. అదేవిధంగా ఫిన్లాండ్లో కావచ్చు, ఫిన్లాండ్లో 30 ఏళ్ళ ఒక యువతి అక్కడ